నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం వికటించి 64 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. కళాశాల సిబ్బంది సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్ పకోడీ ఇచ్చారు. తర్వాత రాత్రి భోజనం క్యాబేజీ కూరతో ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికి 9 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థినుల సంఖ్య 64కి పెరిగింది. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ హాస్పిటల్ కి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ఆర్డీఓ. నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సెవెరల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే. ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి ఉండొచ్చు. మా బాబా 5th క్లాస్ శ్రావ్య. మా పాప నైట్ నెక్స్ట్ పెరుగుతూనూ ఫుడ్ తిన్నదంట. ఆమెకు నైట్ 2 సార్లు వామిటింగ్ చేసుకున్నారని చెప్పేసి అందరితో పిల్లలతో పాటు ఆయన కూడా వామిటింగ్ చేసుకున్నది. హాస్పిటల్ తీసుకొచ్చేది. మా పొద్దుగాల తెరవాదని 5 గంటలకు మెసేజ్ వస్తే నేను వచ్చేసినది. వచ్చి మా పాపను కలిస్తే సేవ్గానే ఉంది, ఏం లేదు. పిల్లలకు అందరినీ చూసినాము, అందరు బాగానే ఉన్నారు. ఇంకా పిల్లలు నాటికి బాగానే మంచిగా ఉందని చెప్పేసి పిల్లలు పెరుగు వల్ల ఇది తోడి అది తిన్నామని అన్నట్టు అంటున్నారు. దానివల్ల మేము ఇంతవరకు మేడం ఇట్లా ఏమో అడగలేదు.